హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాక్స్. ఈరోజు వీడియోలో మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మన ఇండియన్ ఫ్లాగ్ కలర్లో ఇట్లా లడ్డు అయితే తయారు చేశాను అనమాట. టేస్టీగా ఉంటాయి, అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా చేస్తే. ఎందుకంటే మన ఫ్లాగ్ కలర్ కదా, చూడటానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. రవ్వ లడ్డు, ఈ రవ్వతో స్వీట్ అయినా ఇట్లా లడ్డు అయినా ఏదైనా చేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్ ఉపయోగించి. టేస్టీగాను చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి అన్ని కలర్స్ కలిపి ఒక లడ్డు చేశాను అనమాట లాస్ట్ మిగిలిన పిండితో. ఇప్పుడు ఎలా తయారు చేసింది చెప్తాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్లో ఇప్పుడు జీడిపప్పులు కొన్ని, బాదం పప్పులు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇవి లైట్గా పచ్చివాసన పోయి ఫ్రై అయితే చాలు, కొద్దిగా ఎర్రగా అయితే చాలన్నమాట. లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవైతే లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 కేజీ వరకు రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ ఏదైనా అనొచ్చు. నేనైతే ఇదైతే తీసుకొని ఈ ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఈ రవ్వ కూడా పచ్చివాసన పోయి మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా స్మెల్ అయితే వస్తుంది అనమాట. అంతవరకు అయితే ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్గా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వచ్చిందాక. మొత్తం కూడా ఇట్లా రవ్వ అంతా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే ఒక అరచిప్పు అయితే తీసుకున్నానండి కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇది కూడా మిక్సీ పట్టుకొని ఇందులో అయితే కలిపేసుకున్నాను. ఇది కూడా మొత్తం ఫ్రై అవ్వాలి. ఈ రవ్వలో కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకటైతే యాలక్కాయ వేసుకుంటున్నాను. యాలక్కాయ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడకుండా ఈజీగా అయితే ఫ్రై అవుతుంది. పంచదార కప్పున్నర అయితే వేసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్ స్వీట్ అండి. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 కప్పుల వరకు వేసుకోండి. మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ పంచదార వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ రవ్వ అంతా కూడా పంచదార వేసినాక కాస్త తడిగాను అట్లా కనపడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇప్పుడైతే ఇదంతా కూడా బాగా చల్లారాలన్నమాట. చూసారు కదా, నేనైతే ఇది 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను. అంటే రెండిట్లో కలర్ కలపాలి, ఒకటి ప్లెయిన్గానే చేస్తానన్నమాట. మొత్తం కూడా కొద్దిగా తీసుకుంటే చాలు. ఇదంతా కూడా ఇట్లా చల్లారిన తర్వాత మనం పాలు కూడా ముందలే కాసి కొద్దిగా చల్లారబెట్టుకోవాలన్నమాట. నేనైతే సపరేట్గా తీస్తున్నాను, అందులో కలపకుండా. ఫుడ్ కలర్ కలపాలి కదా, అందుకని సపరేట్గా తీసి పక్కన పెడుతున్నాను. ఒక చిన్న గ్లాస్ పాలండి ఇవి. పాలు అయితే కాచి చల్లార్చి పక్కన పెట్టేశాను. మనకి ఇన్ని పాలు కూడా పట్టవు. చూసుకొని పాలు వేసుకోవటమే. ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇప్పుడు ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. పాలు కూడా వేస్తున్నాను ఇందులో. చూసారు కదా, పాలు కలుపుకొని ఇప్పుడు నేను ముందల ప్లెయిన్గా చేస్తున్నానండి. అంటే మామూలుగా కలర్ ఏం కలపకుండా మామూలుగా ప్లెయిన్ రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇవైతే చుట్టేస్తున్నాను. మనకి జీడిపప్పులు, బాదం పప్పులు కొద్దిగా మొత్తం తీసి పక్కన కూడా పెట్టేశాను. పెట్టి లడ్డు చుట్టేటప్పుడు ప్రతి లడ్డుకు వచ్చే విధంగా మనం అయితే చుట్టేసుకోవచ్చు. చూసారు కదా, లడ్డు అయితే చుట్టేస్తున్నాను. కొద్దిగా లైట్గా వేడి ఉన్నప్పుడే చుట్టేసుకుంటే బాగా లడ్డు అయితే వచ్చేస్తుంది అనమాట. లేకుంటే పొడిగా అయ్యి సరిగా రాదనమాట. కొద్దిగా లైట్గా వేడి ఉన్నప్పుడే, పాలు కూడా లైట్గా వేడి ఉన్నప్పుడు మనం ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా ఫస్ట్ ఈ ప్లెయిన్ లడ్డూలు అయితే చేసి పక్కన పెట్టాను. తర్వాత కలర్ లడ్డూలు అయితే చేశాను అనమాట. చూసారు కదా, ఇందులో ముందలైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కలిపిన పాలు అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి ఇంకా మొత్తం ఇది ఆరెంజ్ కలర్లోకి మారిపోవాలన్నమాట. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అయితే ఇట్లా ఆరెంజ్ కలర్లో కలిపిన తర్వాత ఇవి కూడా లడ్డూలు చుట్టేసుకోవాలి. నేను మీడియం సైజు లడ్డూలు 3 వచ్చే అంత అయితే తీసుకుంటున్నాను. అంత సైజు మీడియం సైజులో అయితే చేస్తున్నాను అనమాట. నేను 3 లడ్డూలు చేశాను అనమాట. ఇవైతే
అన్ని కలర్స్ కూడా 3 చేశాను. మామూలుగా ప్లెయిన్ కలర్ అయితే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుతున్నానండి. ఇందులో కూడా అంతే, కొద్దిగా ఫుడ్ కలరు పాలు కలుపుకొని ఇంకాస్త పొడి పక్కన పెట్టుకొని ఇది వేసుకొని కలుపుకోవడమే అనమాట. సో ఈ రవ్వలో వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. సో ఇవైతే కలర్ఫుల్గా చూడడానికి స్పెషల్గా, మనం ఇండిపెండెన్స్ డే కదండి, ఏదైనా స్పెషల్గా తినాలనుకుంటే మనం ఇట్లా రవ్వ లడ్డు చేసుకొని కలర్ఫుల్గా తినవచ్చు అనమాట. సో చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి అనమాట ఈ కలర్లో. సో మీరు కూడా ఒకసారి ఇట్లా రవ్వ లడ్డు తయారు చేయండి అనమాట. లేదంటే రవ్వతో స్వీట్ అయినా చేసుకోవచ్చు ఈ కలర్లతో. చూసారు కదా, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్లో రవ్వ లడ్డు అయితే తయారైపోయింది. టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా మనం స్పెషల్గా చేసుకున్నట్లు కూడా ఉంటుంది ఇంట్లో. చాలా బాగుంటాయి అన్నమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూసారు కదా, నేను మీకు 3 వరుసలు పెట్టి చూపిస్తున్నాను. సో అన్నీ కూడా 3 అయితే పెట్టాను అనమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. చూడడానికి బాగున్నాయి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీరు ఒకసారి రవ్వ లడ్డు అయితే తయారు చేయండి. సో అందరికీ ఇండిపెండెన్స్ డే